కొన్ని సమస్యలు కొంతమందిని జీవితంలో ఒక్కసారి కూడా ఇబ్బంది పెట్టవు. అలా కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, జీవితంలో ప్రతి వాడిని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టే ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది, కామన్గా ఇబ్బంది పెట్టేది కామన్ కోల్డ్, జలుబు. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే, ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో, వర్షాలు పడే రోజులలో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇది మనం వివరంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అద్భుతమైన సురక్షితమైన ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి, ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. జలుబు, కామన్గా ఇబ్బంది పెట్టే కామన్ కోల్డ్. దీనికి సంబంధించిన అద్భుతమైన సురక్షితమైన ఇంటి వైద్యాలని, గృహ వైద్యాలని, గృహ చికిత్సల్ని, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, వైరస్ అనే సూక్ష్మక్రిముల వల్ల సాధారణంగా ఈ జలుబు అనేది వస్తూ ఉంటుంది. రావటం కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. ముక్కు నుంచి కారేటువంటి స్రావంలో, దగ్గేటటువంటి ఆ తుంపర్లలో, తుమ్మేటటువంటి తుంపర్లలో, కళ్ళు ఉమ్మేయటం, ఇలాగా వీటి ద్వారా బహిర్గతం అవుతూ ఉంటుంది ఈ వైరస్ అనేది. ఈ నీటి తుంపర్లో ఈ వైరస్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే మరి ఇది వైరస్ వల్ల వచ్చేటటువంటి జలుబా, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఎలా తెలుస్తుంది? ఈ మధ్య బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా ప్రబలిపోతూ ఉన్నాయి కదా. ఈ వైరస్కి సంబంధించినటువంటి కోల్డ్ని ఎలా తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈ లక్షణాల మీద మీకు అవగాహన ఉండాలి. ఒకటి, ముక్కు వెంట నీరు గారుతుంది. అలాగే తలనొప్పి ఉంటుంది, ముఖ్యమైన లక్షణం. ఇంకా తల అంత దిమ్ముగా ఉంటుంది, నలతగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యమైన లక్షణం గొంతు నొప్పి ఉంటుంది. ఇంకా పొడి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక ఒళ్ళు వేడిగా కూడా జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇది ముఖ్యమైన లక్షణం జలుబులో. అలాగే ఈ లక్షణాలన్నీ కూడా 3 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. అందుకే ఒక సామెత ఉంది, జలుబుకి ట్రీట్మెంట్ ఇస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, ఇవ్వకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అని. అంటే ఈ లక్షణాలు అనేవి ఇలా కొనసాగుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ తోటి ఈ నిడివిని, ఈ సఫరింగ్ని తగ్గించవచ్చు. దీనికి సంబంధించి అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే సురక్షితమైనవి, డ్రౌజినెస్ ఇలాంటివి కలగవు. అలాగే ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటి బోనస్ పాయింట్ ఇది. కాబట్టి వరుసగా ఈ ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. మొదటిది, మీరు సిద్ధం చేసుకోవాల్సింది అల్లం ఇంకా తేనె. ఉదయం సాయంత్రం పూటకి 5 మిల్లీలీటర్ల అల్లం రసానికి 5 మిల్లీలీటర్ల తేనె కలిపి చప్పరిచ్చి మింగాలి. పిల్లలకి కూడా ఇవ్వదగినటువంటి అద్భుతమైన ఇంటి వైద్యం ఇది. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీన్ని తీసుకోవాలి. 5 ml అంటే 1 టీ స్పూన్. అల్లం రసం ఎలా తయారు చేసుకుంటారు? అల్లం కొమ్ములు తీసుకోండి, తాజావి. వీటిని పైన ఉండేటటువంటి ఆ తోలంతా చాకుతో కానీ పీలర్తో కానీ గీరేయండి. ఇప్పుడు కండభాగం ఉంటుంది కదా, దీన్ని ముక్కలు చేసి దంచి ముద్ద చేయండి. దాన్ని పిండండి, రసం వస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ రసం తయారు చేసుకోవాలి. ఇలాంటి ఈ అల్లం రసం ఒక 5 మిల్లీలీటర్ తీసుకొని సమాన భాగం తేనె కలపండి. ఈ తేనె అల్లం రసం రెండింటిని కలిపి చప్పరిచ్చి మింగుతూ ఉంటే గొంతులోకి దిగుతూనే మీకు ఆ జలుబు, ఆ కోల్డ్ ఫీలింగ్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. మరొక అద్భుతమైన వైద్యం తెలుసుకుందాం. మీరు రెడీ చేసుకోవాల్సింది శొంఠి, మిరియాలు ఇంకా బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. శొంఠి పొడి, మిరియాల పొడి సమానంగా కలిపి ఉంచుకోండి. శొంఠి పొడి అంతో, మిరియాల పొడి అంతా. శొంఠి శోధిస్తుందని సామెత. అల్లాన్ని ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. అంటే మామూలుగా అల్లాన్ని తీసుకొని పైన ఉండేటటువంటి చెక్కు కీరేసి సున్నం నీళ్ళలో నానబెట్టి తర్వాత ఎండబెడతారు. శొంఠి కొమ్ములు సిద్ధం అవుతాయి. ఇలాంటి ఈ శొంఠి కొమ్ముని తుంచి గ్రైండర్లో వేసి పొడి చేసుకోవాలి. ఇలాంటిది అల్లం నుంచి తయారైనటువంటి శొంఠి పొడి. అలాగే మిరియాల పొడి. మిరియాలు కూడా ఎప్పటికప్పుడు ఆ పెప్పర్ క్రషర్స్ ఉంటాయి, పైన కొన్ని మిరియం గింజలు వేసి తిప్పితే కిందకి ఫైన్ పౌడర్ దిగుతుంది. అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఉగ్రత్వం, ఆరోమా ఉంటుంది. ఫ్రెష్గా తయారు చేసుకోవాలి శొంఠి పొడి, మిరియాల పొడి. ఇలా కలిపి ఉంచుకోండి. ఇప్పుడు 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని వాటిని మరిగించండి. అంటే దాదాపుగా ఒక అరకప్పు. మరిగేటప్పుడు 2 నుంచి 3 గ్రాములు ఈ పొడి ఉందే దీన్ని వేసి మరి కొంతసేపు మరిగించండి, దించండి. ఇప్పుడు ఫైనల్గా 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ బెల్లం పొడి కలపండి. ఇలా కలిపి కరిగించి బెల్లం అంతా కరిగేదాకా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని తాగాలి. రోజు 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జలుబు నుంచి స్పాట్లో మీకు రిలీఫ్నిస్తుంది. మరొక మంచి వైద్యం తులసి, మిరియాలు, లవంగం, వీటి కాంబినేషన్. రోజు 2 పూట్ల కూడా పూటకి ఒక 6 తులసి ఆకులు, 2 మిరియాలు, 1 లవంగం కలిపి నమ్ముని మింగుతూ ఉండండి.
దీంతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. తులసి యాంటీవైరల్గా పనిచేస్తుంది. కాబట్టి 2 పూట్ల కూడా పూటకి 6 తులసి దళాలు, అలాగే 2 మిరియాలు, 1 లవంగం. ఇప్పుడు విన్నప్పుడు మీకు బాగానే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కాబట్టి ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి, ఇక మళ్ళీ మీరు మర్చిపోరు. ఆ తర్వాత మీ పిల్లలకి, ఆ పిల్లలకి ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఈ బామ్మగారి వైద్యం అనేది. కాబట్టి రోజు కూడా 2 పూట్ల పూటకి 6 తులసాకులు, 2 మిరియాలు, 1 లవంగం కలిపి మింగుతూ ఉంటే ఒకవేళ జలుబు లేకపోయినా నష్టమేం చేయదు. ప్రివెంటివ్గా ఇది పనిచేస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. మీరు రెడీ చేసుకోవాల్సింది సొంటి, మెంతి పొడి, లవంగాలు, ఇంకా సోంపు. ఇలా వీటిని సిద్ధం చేసుకోండి. రోజు 2 పూట్ల కూడా 120 మిల్లీలీటర్ల నీళ్లు. ఈ 120 మిల్లీలీటర్లు, 60 మిల్లీలీటర్లు, 50 మిల్లీలీటర్లు అనేది మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్గా ఉంటే సింపుల్గా మీరు అరకప్పు, కప్పు అలా తీసుకోవచ్చు. అంటే ఈ డోసేజ్ అనేది ఇది ఇంటి వైద్యాలు కాబట్టి పర్టికులర్గా ఇలాగే ఉండాలని రూలే లేదు, ఉజ్జాయింపుగా చెబుతూ ఉంటాం. కాబట్టి రోజు 2 పూట్ల కూడా ఒక 120 మిల్లీలీటర్ నీళ్లు మరిగించండి. దీనికి 1 గ్రాము సొంటిపొడి, 1 గ్రాము మెంతిపొడి, అంటే 1 చిటికెడంత, అంటే పావు టీ స్పూన్ అంత, అలాగే 1 గ్రాము లవంగాల పొడి, అలాగే 1 గ్రాము సోంపు గింజల పొడి కలిపి దించి మూతబెట్టి గోరువెచ్చగా అయినప్పుడు వడకు పోసుకొని తాగుతూ ఉండండి. చాలా సింపుల్ కదా, మంచి టీ లాగా ఉంటుంది. రోజు 2 పూట్ల 1 అరకప్పు నీళ్లు మరిగించి దీనికి 1 పావు టీ స్పూన్ సొంటిపొడి, పావు టీ స్పూన్ మెంతిపొడి, పావు టీ స్పూన్ లవంగాల పొడి, పావు టీ స్పూన్ సోంపు గింజల పొడి, వీటిని ఈ బనిగాయి కదా ఫైనల్గా వేయాలి. ఫైనల్గా వేసి మూతబెట్టి కొద్దిసేపు ఉంచాలి. గోరువెచ్చగా అయినప్పుడు వడపోసుకొని తాగేయాలి. దీంతో ఇన్ఫ్యూజన్ దిగుతుంది, జలుబు తగ్గుతుంది. ఇలాంటిది మరొక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను. మీరు సిద్ధం చేసుకోవాల్సింది వాము, అలాగే ఫ్యూమ్స్ని పీల్చడానికి నిప్పులు. ఇలా రెడీ చేసుకోండి. రోజు 2 లేదా 3 సార్లు వాముని నిప్పుల పైన అలా వేసి ఇనప బాండల్లో వేస్తే పొగ వస్తూ ఉంటుంది, దాన్ని పీల్చాలి. ఒక ఇన్హేలర్ లాగా ఇది పనిచేస్తుంది. మరొకటి ఇది కూడా అంతే, ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది. మీరు రెడీ చేసుకోవాల్సింది వస, అలాగే 1 ముతక కాటన్ గుడ్డ. వస మూలికని వచ అంటారు. దీని పొడిని శుభ్రమైనటువంటి చిన్న గుడ్డలో మూట కట్టి గట్టిగా ఇలా మెదిపి నలిపి వాసన చూడాలి. దీంతో కూడా ఉగ్రగంధాన్ని దీనికి పేరు. అంటే మొత్తం కఫం అంతా క్లీన్ చేస్తుంది, నేజల్ కంజెషన్ని క్లియర్ చేస్తుంది. ఇలాంటిదే మరొక ఇంటి వైద్యం. మీకు కావాల్సినవి తులసి ఆకులు, లవంగాలు, యాలకుల గింజలు, అలాగే పంచదార. ఇలా రెడీ చేసుకోండి. రోజు 2 పూట్ల కూడా పూటకి 100 మిల్లీలీటర్ నీళ్లు, అంటే దాదాపుగా 1 అరకప్పు నీళ్ళకి 20 తులసి ఆకులు, అలాగే నలగొట్టిన 2 లవంగాలు, అలాగే 1 యాలక్కాయలో ఉండేటువంటి గింజలు, ఇంకా 5 గ్రాముల పంచదార, అంటే 1 టీ స్పూన్ పంచదార వేసి చిన్న మంట మీద మరిగించండి, దించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని తాగేయండి. దీంతో కూడా స్పాట్లో మీకు రిలీఫ్ వస్తుంది. తులసి కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ ఇవన్నీ కూడా ఈ జలుబు నుంచి మీకు రిలీఫ్ని ఇస్తాయి, అలాగే కఫాన్ని క్లియర్ చేస్తాయి. ఇలా చేస్తూ ఉంటే ఈ ఇబ్బంది పెట్టేటటువంటి, కామన్గా అందరినీ వేధించేటటువంటి ఈ కామన్ కోల్డ్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. లేకపోతే ఇది ఇలా ముదిరి ఆ తర్వాత బ్రాంకైటిస్, నిమోనియా, ఆ తర్వాత న్యూమోథొరాక్స్ 1 కాదు 2 కాదు అనేక ఇక్కట్లకి ఇది దారి తీసేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే మీకు ఇంటిమేషన్ వస్తుంది. మామూలుగా మీ మెయిల్ బాక్స్లోకి కానీ, మీ నోటిఫికేషన్ దీంట్లోకి కానీ. అప్పుడు మీకు తెలుస్తుంది వీడియో అప్లోడ్ అయినట్టుగా, మీరు చూడవచ్చు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి. అది అప్పుడు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి మీరు లైక్ చేసినప్పుడల్లా కూడా. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.